మీది యాక్చువల్గా నాన్ సర్జికల్ వేస్ ఆఫ్ ట్రీటింగ్, అలాగే హోలిస్టిక్ అప్రోచ్. ఏదో పొట్టలో గోళీ వేయడమో లేకపోతే నర్వ్స్ లోకి ఇంజెక్షన్ వచ్చాలో ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇట్స్ ఆల్ హోలిస్టిక్ అప్రోచ్ అండ్ బాడీ తనంతట తానే క్యూర్ చేసుకోవడానికి యూ సపోర్ట్ మీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇందులో రకరకాలుగా మీకు రిహాబ్స్ కానివ్వండి, లేదా మోకాళ్ళ నొప్పులు, ఆర్థరైటిక్స్ సంబంధించిన కానివ్వండి, హిప్స్ కి ఏదో ఫ్లెక్సర్ ఇంజరీస్ కానీ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. వాట్ వాస్ యువర్ అబ్జర్వేషన్ అంటే లైక్ ఈ ట్రీట్మెంట్స్ అన్నిటిలో కూడా సర్జరీకి వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళ ఆలోచన అండ్ అలాగే ఇటువైపు వచ్చే వాళ్ళ ఆలోచన మార్కెట్లో ఆర్ మార్కెట్ అనకూడదు కానీ జనాలు ఎట్లా ఉంటుంది అంటే ఆర్ దే ప్రిఫరింగ్ ఫిజియోథెరపీ నౌ లేదా ఇంకా కూడా అటువైపు ఆలోచిస్తున్నారు? ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఉందంటే సర్జరీ అయిపోతే ఆ పని అయిపోతుందని ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కొంతమంది. సర్జరీ అయిన తర్వాత ఎంతోమంది బెటర్ అవ్వకుండా వర్స్ట్ అయిన సినారియోస్ చూసి వాళ్ళు భయపడతారు. చాలామంది బెటర్ అయిన వాళ్ళు కలవరు. ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 సర్జరీస్ ఇప్పుడు మీకు మీ రిలేటివ్ ఎవరైనా సర్జరీ చేయించుకుని ఉన్నారనుకోండి, వాళ్ళు నాకు ఏం తగ్గలేదని అన్నారు అనుకోండి, నాకు సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ అయినారు అనుకోండి, వాళ్ళు అదే ఫిక్స్ అవుతారు. బట్ అదే డాక్టర్ ఎంతమందిని బెటర్ చేసిండో నమ్మరు. సో వాళ్ళకున్న బ్యాడ్ ఎఫెక్ట్ అది సర్జన్స్కి. సో మేమేం చేస్తామంటే మా దగ్గరకు వస్తే నిజంగా మేము స్క్రీనింగ్ చేసి సర్జరీకే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం మేమే వాళ్ళని కౌన్సిల్ చేస్తాం సర్జరీకి వెళ్ళిపోయినా. కానీ సర్జరీకి అవసరం లేని కేసులు సర్జరీ కంపల్సరీ పడుతుందని భయపెట్టిన వాళ్ళు భయపడి వచ్చే వాళ్ళ సంఖ్య మా దగ్గర ఎక్కువ ఉంటుంది. సర్జరీ చేయాల్సిందే, ఇంకా మీకు ఆప్షన్ లేదు, మీకు సర్జరీ చేయకపోతే కాలు పడిపోతుంది, చేయి పడిపోతుంది, నడవలేరు, మాట్లాడలేరు అనే భయపడి వస్తారు చూస్తారా, వాళ్ళే నా రియల్ ఆడియన్స్, వాళ్ళే నా టార్గెట్ క్లయింట్, వాళ్ళ నా టార్గెట్ క్లయింట్. వాళ్ళకి నేను చేసిన తర్వాత తగ్గకపోతే నేనే పంపిస్తాను. సింపుల్. సో భయపడద్దు. కంపల్సరీ భయపెట్టాల్సిన సిచ్యువేషన్లో ప్రతి ఒక్క డాక్టరు మీ మంచి చెప్తారు, కానీ ఆ మంచిలో మీరు భయం వెతుక్కుంటారు. కానీ మీరు లాజికల్గా ఉండాలి. పేషెంట్స్ ఎవరైనా లాజికల్గా ఉండాలి. ఒక డాక్టర్ని కలుస్తారు, ఒక చెప్తారు. ఐ ఆల్వేస్ టెల్ మా ఫ్యామిలీ అంతా డాక్టర్స్ ఫ్యామిలీ అదే చెప్తా, 3 డాక్టర్స్ ఒపీనియన్ ఆర్ గుడ్, మోర్ దెన్ 3 ఆర్ బ్యాడ్. 3 మెంబర్స్ ఏం చెప్పారు అనేది చూసుకుని దానికి ఒక ఐడియా వేసుకుని ఎవరేం చెప్పారు ఏది ట్రై చేయొచ్చు. ఎవరి మీద ముగ్గురులో ఎవరి మీద ట్రస్ట్ ఉందో వాళ్ళ దగ్గర ఫార్వర్డ్ అవ్వండి. సర్జరీ ఎక్కడైతే వద్దు అనుకుంటారో దెన్ వీ విల్ కమ్ ఇన్ టు ద లైమ్ లైట్. మేము ఎప్పుడైతే మా టాస్క్ కంప్లీట్ చేసి అప్పటికి బెటర్ అవ్వకపోతే దెన్ యు ఆర్ అ రైట్ పర్సన్ టు గో టు సర్జరీ. యు ఆర్ ద రైట్ పర్సన్. మేము ఎంతో మందిని సర్జరీ నుంచి కాపాడాము, ఎంతో మందిని రిక్వెస్ట్ చేసి మరి సర్జరీకి పంపించాము. పోస్ట్ సర్జరీ చేస్తాము, ఫస్ట్ అయితే సర్జరీకి వెళ్ళిపోండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ అవర్ పారామీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ కేసుని పట్టుకుంటే నాకు ఏం రాదు, న్యాయం కూడా కాదు. రెడ్ ఫ్లాగ్ అంటారు. రెడ్ ఫ్లాగ్ అంటే దట్ పేషెంట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ అండర్ అస్. అది మేము ముట్టుకోవాల్సిన కేసు కాదన్న కేసెస్ అన్ని రెడ్ ఫ్లాగ్స్ కిందకి వస్తాయి. గ్రీన్ ఫ్లాగ్ అంటే కంపల్సరీ మేము చేయాలి. దో పేషెంట్ నేను సర్జరీకి వెళ్ళిపోతా సార్ నాకు వద్దు ఇవన్నా కూడా నేను బలవంతం చేసి కౌన్సిల్ చేసి ఇంపార్టెన్స్ చెప్పి కొన్నిసార్లు భయపెట్టి ట్రీట్మెంట్ చేయించుకోమని చెప్తాం. సింపుల్. Like and subscribe Eagle Media Works.